ఓకే. సో హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ అలీస్ అండ్ మీరు చూస్తున్నారు F02 రైడర్‌ని. సో ఈరోజు ఒక మంచి స్పోర్టీ బైక్‌ని తీసుకొచ్చేసాను నేను. సో వీ హ్యావ్ R15 ఎమ్ కార్బన్ ఫైబర్ ఎడిషన్ అనమాట ఇది. సో కలర్ చూసుకోవచ్చు మీరు, కార్బన్ ఫినిష్‌తో ఉంటది. సో ఈ బైక్ ఎలా ఉంది అండ్ దీని స్పెక్స్ ఏంటి అండ్ కంఫర్ట్ అండ్ హ్యాండ్లింగ్ వైజ్ ఎలా ఉంది అండ్ పవర్‌ఫుల్ ఉందా లేదా అనేది మనం డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ అంతా చాలా షార్ప్ స్పోర్టీ లుక్ ఉంటుందన్నమాట. అండ్ మీరు ఇక్కడ డిఆర్ఎల్స్ అబ్జర్వ్ చేయొచ్చు, చాలా గుడ్ లుకింగ్ డిఆర్ఎల్స్ ఉంటాయి మనకు. ఫ్రంట్ సైడ్ అంతా కార్బన్ ఫినిష్ టైప్ డిజైన్ ఉందన్నమాట. అండ్ సెంటర్లో యమహాది బ్రాండింగ్ చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ ఫుల్లీ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. అండ్ మడ్ ఫ్లాప్ అబ్జర్వ్ చేస్తే ఫైబర్ ఇస్తున్నారు అండ్ మంచి క్వాలిటీ ఇచ్చారనమాట ఇది. అండ్ యమహాది బ్రాండింగ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. అలాగే ఇక్కడ విండ్ షీల్డ్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఇస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు గోల్డెన్ యూఎస్డి దొరుకుతుంది అనమాట. సో లుక్ చాలా బాగుంటుంది. సైడ్ ఫ్రేమింగ్ చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఫ్రేమింగ్ అంతా మనకు కార్బన్ ఫినిష్ తోనే ఇచ్చేసారు. అండ్ R15 ఎమ్ అని ఇక్కడ మనకు స్టిక్కరింగ్ ఉంది అండ్ క్విక్ షిఫ్టర్ ఉందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ యమహాది బ్రాండింగ్ చూసుకోవచ్చు. ఇక్కడంతా కార్బన్ ఫైబర్ ఉన్నా కూడా ఇక్కడ సిల్వర్ ఫినిష్ లో ఇచ్చారు. సో ఈ ప్యానెల్ మొత్తం అంతా మనకు ఫైబర్ దొరుకుతుంది. మీరు టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కింద సైడ్ ఉంది అనమాట. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ మీద మీరు చూసుకుంటే ఇక్కడ యమహాది లోగో చూసుకోవచ్చు, 3D ప్యాజింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వెన్స్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ గ్రాఫిక్స్ ప్రొవైడ్ చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ ఫినిష్ లో ఇచ్చారనమాట. సో ఇది కూడా మంచి క్వాలిటీ ఉన్న పెయింట్ యూజ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ R15 ఎమ్ అని ఇక్కడ ఒక 3Dలో మనకు లోగో కనిపిస్తుంది. అలాగే ఇంజన్ డిజైన్ చూసుకుంటే ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్ లో ఉంటుంది అండ్ లోపలికి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా మీరు ప్యానల్ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా మెటల్ దొరుకుతుంది అండ్ క్రోమ్ ఫినిష్ లో ఇచ్చారు. అండ్ ఎగ్జాస్ట్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు, మొత్తం సిల్వర్ కలర్ లోనే ఉంటుంది. అండ్ ఒక ప్యానల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ రియర్ ఫ్రేమింగ్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇది గ్రాబ్ బార్స్ అనమాట. సో ఇక్కడ కూడా మనకు మంచి గ్రాఫిక్స్ ఉన్నాయి. అండ్ ప్యానల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కార్బన్ ఫినిష్ లోనే ఇచ్చారు. అండ్ VVA టెక్నాలజీ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. రియర్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ మీరు టైల్ ల్యాంప్ చూసుకోవచ్చు, ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ దొరుకుతుంది. సో స్పోర్టీ టైల్ ల్యాంప్ ఇచ్చారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఎల్ఈడి దొరుకుతున్నాయి. సీట్ చూసుకుంటే ఇక్కడ స్ప్లిట్ సీట్ దొరుకుతుంది. అండ్ సీట్ కూడా ఓకే, పర్లేదు. అండ్ అలాగే R15 ఎమ్ అని ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది. అండ్ సీట్ డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కార్బన్ ఫినిష్ టైపే డిజైన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కీ హోల్ చూసుకోవచ్చు, దీని నుంచి మనం రియర్ సీట్ ని ఓపెన్ చేయొచ్చు. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 155cc ఇంజన్ ఉంటుంది. సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ దొరుకుతుంది విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. అండ్ అలాగే ఇందులో క్విక్ షిఫ్టర్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 18.1 bhp ఆఫ్ పవర్ అండ్ 14.2 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పికప్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇందులో VVA టెక్నాలజీ ఉంటుంది కాబట్టి 7,000 to 9,000 RPM మధ్యలో మనకు VVA టెక్నాలజీ ఆన్ అవుతుంది. సో అక్కడ ఇంకా చాలా ఎక్కువ పుల్ ఉంటుంది. ఎంత పుల్ ఉంటుంది అంటే 200-250cc బైక్స్ కూడా ఎంత పుల్ ఇవ్వవు అనమాట. సో చాలా పవర్ఫుల్ మషిన్ ఇది. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో దొరుకుతుంది ఇది. వీల్స్ చూసుకుంటే ఇక్కడ 17 ఇంచ్ అలా వీల్ దొరుకుతుంది ఫ్రంట్ సైడ్. అండ్ టైర్ మీరు చూసుకోవచ్చు, MRF టైర్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 100/80 ఉంటుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 282 mm డిస్క్ బ్రేక్ దొరుకుతుంది. అండ్ ఇది వైబ్రేట్ బ్రేక్ ఇస్తున్నారు. ఇది మనకు డ్యూయల్ ఛానల్ ABS తో పాటు దొరుకుతుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ దొరుకుతుంది. అండ్ అలాగే గోల్డెన్ యూఎస్డి అనమాట, ఇది చూసుకోవచ్చు మీరు. వీల్స్ ది కలర్ మీరు చూసుకుంటే బ్లూ కలర్ దొరుకుతుంది అనమాట ఇది. రియర్ వీల్ కూడా మీరు చూసుకుంటే 17 ఇంచ్ అలా వీల్ దొరుకుతుంది అండ్ బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట మొత్తం. అండ్ అలాగే మీరు టైర్ చూసుకోవచ్చు, MRF టైర్ ఇస్తున్నారు. టైర్ సైజ్ వచ్చేసి 140/70 ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్స్ బోత్. రియర్ బ్రేక్ చూసుకుంటే 220 mm డిస్క్ బ్రేక్ దొరుకుతుంది. అండ్ ఇది కూడా వైబ్రేట్ బ్రేక్ ఇస్తున్నారు. అండ్ డ్యూయల్ ఛానల్ ABS తో పాటు దొరుకుతుంది అనమాట ఇది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే లింక్ టైప్ మోనోక్రాస్ సస్పెన్షన్ దొరుకుతుంది. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ 11 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అలాగే మీరు మైలేజ్ చూసుకుంటే 50+ మైలేజ్ మనకు దొరుకుతుంది అనమాట. సో ఈ సెగ్మెంట్ లో 50+ మైలేజ్ ఇచ్చేది R15 MT ఈ 155cc ఇంజనే అనమాట. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 815 mm సీట్ హైట్ ఉంటుంది. అలాగే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ దొరుకుతుంది. అలాగే హ్యాండ్లింగ్ పొజిషన్ కూడా మీరు చూసుకోవచ్చు, లీనింగ్ పొజిషన్ ఉంటుంది అనమాట. స్పోర్టీ ఫీల్ ఇవ్వడానికి అగ్రెసివ్ ఫీల్ ఇస్తుంది. అండ్ అలాగే లాంగ్ లో మీరు చాలా సేపు రైడ్ చేస్తే మీకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. సో ఇది ప్యూర్ గా యూత్ కోసం డిజైన్ చేసిన బైక్ అనమాట. ఓకే గైస్, సో Yamaha షోరూమ్ దగ్గర ఉన్నాం అండ్ వీ హ్యావ్ R15 ఎమ్ విత్ కార్బన్ ఫైబర్ ఎడిషన్. సో లెట్స్ రైడ్ దిస్ మషిన్. లుక్ ఎట్ దట్ పుల్. ఇనిషియల్ టార్క్ బాగుంటుంది ఈ బైక్స్లో. ప్రాపర్ రేసింగ్ ఫీల్ ఉంటుంది అనమాట R15 రైడ్ చేస్తే. చాలా లీడింగ్ పొజిషన్ ఉంటుంది కాబట్టి
రేస్ చేస్తున్నట్టు ఫీల్ ఉంటుంది. ఇది కొత్త కలర్ అన్నమాట. బ్రేక్స్ చూసుకుంటే బ్రేక్స్ ఆర్ అమేజింగ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు ఉంటాయి మనకి ఇందులో. సో ఇందులో VVA టెక్నాలజీ ఉంటుంది కాబట్టి మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 7000 RPM క్రాస్ అయ్యాక ఆటోమేటిక్గా VVA ఆన్ అయిపోతుంది. అండ్ ఫుల్ చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు TFT డిస్ప్లేతో పాటు వస్తుంది అనమాట. ఇది R15M కాబట్టి మనకు TFT డిస్ప్లే ఉంటుంది. అలాగే V3S లోపల నార్మల్ LCD డిస్ప్లే ఉంటుంది, సేమ్ MT15 ఉండేది. ఒకసారి ఫుల్ చేసి చూపిస్తాను మీకు. వెరీ స్పోర్టీ, వెరీ స్టైలిష్ అండ్ వెరీ పవర్ఫుల్. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ బైక్లో క్విక్ షిఫ్టర్తో పాటు వస్తుంది. సో గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు స్ట్రెయిన్ ఉండదు. ఈ బైక్లో కాన్సోల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. చూసుకోవచ్చు యామహా అని యానిమేషన్ వస్తుంది. అండ్ అలాగే మనకు ఫుల్ కలర్ TFT డిస్ప్లే దొరుకుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ స్పీడోమీటర్ చూసుకోవచ్చు, అండ్ RPM మీటర్ ఉంటుంది, అండ్ గేర్ ఇండికేషన్ ఉంటుంది, అండ్ క్విక్ షిఫ్టర్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉన్నాయా, వర్కింగ్లో ఉన్నాయా లేదా అనేది మనకి ఇక్కడ ఇండికేషన్ ఉంది. అండ్ ఇక్కడ VVAది ఇండికేషన్ చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ టైం చూపిస్తుంది. అండ్ ఇక్కడ ట్రిప్ 1 డీటెయిల్స్ ఉంటాయి, అండ్ ఫ్యూయల్ ట్రిప్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ ఉంది. అండ్ మీరు చేంజ్ చేసుకుంటే ఇక్కడ కరెంట్ ఫ్యూయల్ చూపిస్తుంది, లీటర్స్ పర్ 100 కిలోమీటర్స్. అండ్ అలాగే యావరేజ్ ఫ్యూయల్ ఎంత వస్తుంది, యావరేజ్ ఎంత వస్తుంది అనేది చూపిస్తుంది. అండ్ యావరేజ్ స్పీడ్ ఎంత వెళ్తున్నారో అనేది చూపిస్తుంది. అండ్ బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది అది కూడా చూపిస్తుంది అనమాట. కూలెంట్ టెంపరేచర్ కూడా మీకు చూపిస్తుంది ఇక్కడ. అలాగే ఇటు సైడ్ మీరు ఓడో చూసుకోవచ్చు. అండ్ ట్రిప్ 1 డీటెయిల్స్ ఉంటాయి, అండ్ ట్రిప్ 2 డీటెయిల్స్ కూడా ఉంటాయి. అండ్ మనం లోపలికి వెళ్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మెన్యూ ఉంటుంది, మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది, నోటిఫికేషన్స్ చూపిస్తుంది, అండ్ వెదర్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తుంది అనమాట. సో బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత యామహా వై కనెక్ట్కి మీరు ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో చాలా బాగుంది ఈ కాన్సోల్. సో మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్స్ కూడా వచ్చేస్తాయి ఇందులో. అలాగే మెన్యూ లోపలికి వెళ్తే మనకు డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి. డిస్ప్లేలో బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, డే మోడ్ నైట్ మోడ్కి సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ల్యాప్ టైం కూడా చూసుకోవచ్చు మీరు, ల్యాప్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు. అండ్ సిస్టమ్ సెట్టింగ్స్లో ఇక్కడ క్లాక్ ఉంటుంది, కస్టమర్ నేమ్ ఉంటుంది, మీ నేమ్ని ఇక్కడ డిస్ప్లేలో పెట్టుకోవచ్చు. అండ్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. అండ్ యూనిట్స్ ఉంటాయి. అండ్ అలాగే అన్నిటినీ రీసెట్ చేసేయచ్చు. అలాగే షిఫ్ట్ ఇండికేటర్ ఉంటుంది అనమాట. దీంట్లో మీరు RPM సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన మీకు లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి బ్లింక్ అవుతాయి అన్నమాట ఈ RPM ఎక్సీడ్ అవ్వగానే. సో దీన్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, చాలా మంచి ఫీచర్. సో డిస్ప్లే సెట్టింగ్స్లో ఇక్కడ డిస్ప్లే కలర్ కూడా ఉంటుంది, డిస్ప్లే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఆటో ఉంటుంది, బ్లాక్ ఆల్ టైమ్ కూడా పెట్టుకోవచ్చు. చూసుకోవచ్చు ఫుల్ బ్లాక్ ఉంటుంది. అలాగే ఇక్కడ వాల్పేపర్ కూడా సెట్ చేసుకోవచ్చు మీరు, స్టాండర్డ్ కావాలా, స్పోర్టీ కావాలా, అండ్ స్మార్ట్ కావాలా అనేది. ఇప్పుడు స్మార్ట్లో ఉంది, ఒకసారి స్టాండర్డ్ పెట్టి చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు స్టాండర్డ్లో ఇలా ఉంటుంది. అండ్ అలాగే స్పోర్ట్ కూడా ఒకసారి పెట్టి చూద్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వాల్పేపర్ మీరు చూసుకోవచ్చు, కొంచెం లిటిల్ చేంజ్ అవుతుంది అనమాట. స్టాండర్డ్లో ప్లెయిన్ ఉంటుంది. అలాగే డిఫాల్ట్ మీటర్ మోడ్ ఉంటుంది అనమాట. సో మీరు స్ట్రీట్ అండ్ ట్రాక్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ ట్రాక్ పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. సో చూసుకోవచ్చు ట్రాక్ పెడితే ల్యాప్ టైమర్ వచ్చేసింది. ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉందన్నమాట. మీరు ఫాస్టెస్ట్ ఎంత వెళ్ళారో అనేది కూడా చూపిస్తుంది ఇక్కడ. సో దాట్స్ ఆల్. ఈ కాన్సోల్ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మీరు టైర్ ఇండికేటర్స్ ఇండికేషన్ చూపిస్తుంది, ABS ఇండికేషన్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్ ఉంది. అలాగే ఇక్కడ ఆయిల్ గేజ్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది. అండ్ అలాగే చెక్ ఇంజన్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది, అండ్ హై బీమ్ ఇండికేషన్ ఉంది. అలాగే ఇక్కడ RPM ఎక్సైటింగ్ లైట్స్ మీరు చూసుకోవచ్చు. ఈ లైట్స్ చాలా బాగుంటాయి. సో ఇలా బ్లింక్ అవుతాయి అనమాట మీరు పర్టికులర్ RPM క్రాస్ అయ్యాక. హ్యాండిల్ బార్ మీద బటన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు TFT డిస్ప్లేని కంట్రోల్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఇచ్చారు. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ ఇక్కడ స్విచ్ చూసుకోవచ్చు. అండ్ హార్న్ చూసుకుంటే చాలా అంటే చాలా లౌడ్గా ఉంది హార్న్. అలాగే ఇక్కడ హజార్డ్ స్విచ్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇగ్నిషన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. అండ్ అలాగే సెల్ఫ్ ఉంటుంది అనమాట. ఈ బైక్లో లైటింగ్ చూసుకుంటే ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ ఇస్తున్నారు. సో లైటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే DRLs కూడా మంచి షార్ప్ DRLs ప్రొవైడ్ చేస్తున్నారు, ఐస్ లాగా. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు చూసుకోవచ్చు, LED ఇస్తున్నారు. ఇవి కూడా
చాలా బాగున్నాయి. ఈ బైక్లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. Okay, so this was our full review of Yamaha R15M V4 with carbon fiber edition. So ఈ బైక్ అయితే లుక్ వైజ్ చాలా బాగుంది అండ్ కార్బన్ ఫైబర్ డిజైన్ ఇస్తున్నారు కాబట్టి ఫ్రంట్ సైడ్ అండ్ సీటింగ్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా ఇంజన్ చాలా బాగుంటుంది, పవర్ఫుల్ ఉంటుంది. అలాగే వివి టెక్నాలజీ ఉంటుంది కాబట్టి మీకు లాంగ్ రన్లో కూడా మంచి పుల్ ఇస్తుంది అనమాట. అలాగే హ్యాండ్లింగ్ అండ్ కంఫర్ట్ చూసుకుంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఎ స్పోర్టీ అండ్ అగ్రెసివ్ బైక్ కాబట్టి సో లీనింగ్ పొజిషన్ అయితే ఉంది. అలాగే ఈ బైక్లో క్విక్ షిఫ్టర్ కూడా ఉంటుంది కాబట్టి గేర్ షిఫ్టింగ్ అప్పుడు కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట, కంఫర్టబుల్ ఉంటుంది. ఈ సెగ్మెంట్లో మంచి మైలేజ్ ఇస్తూ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఇంజన్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ దిస్ R15 అండ్ ఎంటీ ఇంజన్స్ అనమాట. 155cc ఇంజన్ పవర్ఫుల్ ఉంటాయి, మైలేజ్ ఇస్తాయి అండ్ మంచి పుల్ కూడా ఉంటుంది అనమాట. అలాగే ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే 2,50,000 to 2,55,000 మధ్యలో ఉంటుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో మీరు ఈ బైక్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ దీంట్లో కలర్స్ని బట్టి అండ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి, వాటిని బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో మీరు తప్పకుండా ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే చాలా మంచి బైక్, గుడ్ లుకింగ్ ఉంటుంది, మోస్ట్లీ యూత్ కోసం చాలా బాగుంటుంది అనమాట. సో ఇందులో V4 వర్షన్ కూడా ఉంటుంది అండ్ M వర్షన్ కూడా ఉంటుంది. సో మన దగ్గర ఉన్నది M వర్షన్ అనమాట. సో V4 వర్షన్ కూడా చాలా బాగుంటుంది, కాకపోతే M వర్షన్ అనేది స్పెషల్ ఎడిషన్ అనమాట. దీంట్లో మనకు క్విక్ షిఫ్టర్ ఉంటుంది. సో ఈ క్విక్ షిఫ్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే తప్పకుండా మన సన్నీ మోటార్స్ యమహా షోరూమ్ని విజిట్ అవ్వండి. నేను నంబర్, అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయన్నమాట, మిస్ చేసుకోకండి. అండ్ అలాగే మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.